అందరికీ నమస్తే. మీరు వస్తున్నారు కర్నూలు బై ఇన్ కొరియా. మనమైతే బెంగళూరు నుంచి సౌత్ కొరియాకి అయితే వస్తున్నాం. సో ఈ మధ్యలో దగ్గర మనం హాంకాంగ్ అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, విండో దగ్గర అయితే వాటర్ అయితే వస్తుంది. సో ఇటు నుంచి ఏంటంటే వర్షం, విపరీతమైన వర్షం అయితే అవుట్ సైడ్ భారీగా ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ తుఫాన్ అనమాట. సో ఈ తుఫాన్లో ఇంత బీభత్సమైన వర్షంలో విమానం వెళ్తుంటే మాత్రం చాలా అంటే చాలా భయంగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా. సో మనం అయితే ఎగురుతున్నది క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్. ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎయిర్లైన్స్ అనమాట వరల్డ్లోనే. సో ఐ మీన్ మన ఏషియాలో అయితే ద బెస్ట్. సో మీరు కూడా దయచేసి మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే సో చీప్ అండ్ బెస్ట్ త్రూ హాంకాంగ్ అయితే మీకు చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా విపరీతమైన వర్షాలైనా ఏదైనా సో ఎంత హాట్ తుఫాన్లో అయినా కూడా మంచి సేఫ్ జర్నీ అనమాట మనకి. సో మొత్తం ఆకాశం మొత్తం మేఘావృతమైంది. సో రియల్గా అంటే చాలా ఎగ్జాస్టెడ్ నేనైతే, ఎందుకంటే నైట్ అంతా టర్బులెన్స్ వచ్చినాయి. సో మార్నింగ్ అయితేనేమో వర్షము. సో ఈ వర్షం అనేది ఎందుకు వస్తుందంటే సో మనం ఆల్మోస్ట్ లైక్ క్రికెట్లో ఉన్నాం అనమాట ల్యాండింగ్కి. సో అందుకోసమని మనకి ఇట్లా వర్షం ఇలాంటివి అనిపిస్తాయి. మా నార్మల్ టైంలో మన ప్లెయిన్ అనేది హై యాటిట్యూడ్లో ఎగురుతుంది కదా, సో అప్పుడు మనకైతే ఇలాంటివి ఏమి ఉండవు. సో ఫైనల్గా అయితే మనమైతే హాంకాంగ్ అయితే రీచ్ అయినాం అనమాట. సో ల్యాండింగ్కి అయితే రెడీగా ఉంది. సో ఒకవేళ మీరు కూడా ఎవరైనా సౌత్ కొరియాకి రావాలనుకునే, ఒకవేళ సౌత్ కొరియాలో జాబ్ చేయాలనుకున్నా, స్టడీ చేయాలనుకున్నా సో దయచేసి కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి. సో నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనమైతే ప్రజెంట్ అయితే హాంకాంగ్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయిపోయింది. ఎంత స్మూత్గా తెలుసా, అంత స్మూత్ అంటే అంత స్మూత్గా అయితే ల్యాండ్ అవుతుంది. సో ఇంకో మన పక్కలోనే ఇంకో ఏరోప్లేన్ కూడా ఎగురుతుంది అనమాట. సో హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఎన్నో ప్లేన్లు దిగుతుంటాయి, ఎన్నో ప్లేన్లు ఎగురుతుంటాయి. సో ఇలాంటి మంచి వాతావరణాన్ని మీరు ఆస్వాదించాలంటే దయచేసి హాంకాంగ్ అయితే విజిట్ చేయండి. మనకి ఇండియన్స్కి అయితే ఫ్రీ వీసా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.